ఒకసారి ఆగండి సార్. రాయపాటన్ గారు మాట్లాడండి ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి సార్. నేను ఇందాక చెప్పాను శేఖర్ రెడ్డి గారికి బహుశా వినలేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ ఫీల్డ్ ఎంచుకున్నారండి. ఆయన నాకు బాగా ఆరాధ్య నటుడు. నాకు ఆయన ఫీల్డ్ రాజకీయాలకు సెట్ అవ్వదు. దయచేసి సినిమాలు తీసుకోమని చెప్పండి అన్నాను. మీకు పొట్టలు లేవు, బట్టలు లేవు, మీరంతా ఫిట్ గా ఉంటారు కాబట్టి నిరంతరం ఫ్యాక్షనిజం లో తిరుగుతూ ఎవరిని వేసేయాలా, ఏం చేయాలి, ఎక్కడ తప్పించుకోవాలి, ఎక్కడ పరిగెత్తాలని చెప్పేసి సౌమ్యంగా తల్లిదండ్రుల మాటన నేరాలు లేకుండా తల్లిదండ్రులు చెప్పినటువంటి కట్టుదిట్టమైనటువంటి జీవితాలను గడిపే వాళ్ళందరూ కూడా బట్ట సహజంగా ఉంటాయండి. అవేమి రాజకీయాలకు డిస్క్వాలిఫై అయ్యేటువంటి క్వాలిఫికేషన్ ఏమి కాదు, వాళ్ళు క్వాలిటీస్ ఏం కావు అవి. బహుశా మీ పార్టీలు అంతా బారాటోళ్ళు, పొట్టలు లేనోళ్ళు, 6 feet ఉన్నోళ్ళు, 6 pack ఉన్నోళ్ళే ఎలిజిబుల్ ఏమో మీ పార్టీలో. మాకైతే తెలియదు. బహుశా మరి మిగతా పార్టీ మీ పార్టీలో నిన్న మొన్నటి వరకు బట్ట ఉన్నోళ్ళంతా కూడా మీ పార్టీలో ఉన్నారు. మీ పార్టీ కండ మీద వేరే పార్టీకి పనిచేశారు. మీరు డిసైడ్ చేసుకోవాలి మరి ఆ విషయాలన్నీ కూడా క్లియర్ గా. రాజకీయాలకు అందానికి సంబంధం లేదు. నిన్న ఆయన మాట్లాడిందే అందరూ ర్యాగింగ్ చేయాల్సిన విషయం అయితే ఇవాళ మీరు మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ప్రతిపక్షాలతో పాటుగా నా వాయిస్ వెళ్తే నిజాలు తెలుస్తాయని ప్రతిపక్షాలతో పాటుగా ప్రైమ్ లైన్ ఛానల్స్ కూడా భయమా? మీకు భయపడే అంత సీన్ లేదు కానీ ఆ రోజులు పోయినాయి. కానీ ఒక నిమిషం వినండి సార్, అందరితో మాట్లాడియాలి కదా. నిన్ను చూసి భయపడే అంత సీన్ లేదు ఇక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూసి భయపడే అంత సీన్ ఇక్కడ ఛానళ్ళకి లేవు. మీరు ఆ విషయం ఏదో మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. ఏంటి మీరు వచ్చి ఇప్పుడు ఏంటి కక్ష సాధింపులు, అరాచకాల గురించి మీరు మాట్లాడుతున్నారు. పంపమంటారా? మీకు ఎన్ని సాక్ష్యాలు పంపమంటారు శేఖర్ రెడ్డి గారు? ఏంటి మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు బాణపొట్టల గీనపొట్టల గురించి మాట్లాడుతుంటే ఒక నిమిషం ఆగండి అయ్యా. ఆమె రియాక్ట్ అవుతాను, ఆమె రియాక్ట్ అవుతా. రా ఇద్దరు రా నువ్వు కూడా రా. ఇద్దరు మాట్లాడతారు. రండి సార్, ఇద్దరం మాట్లాడదాము. పోలీసుల చేత కేసులు పెట్టించినట్టు దమ్ముంటే మీరు రండి. పోలీసుల చేత కేసులు పెట్టించినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడుతున్నారు. పోలీసులు కంప్లైంట్లు చూసుకోండి మీరు. పోలీసులు ఏంటంటే దమ్ముంటే 2014 నుంచి 2024 వరకు ఎవరి హయాంలో ఏం మరి 2019 నుంచి 2024 వరకు నేను చూపిస్తా. నేను చూసి భయపడేది ఏంటి? మిమ్మల్ని చూసి భయపడేది ఏంటి? మిమ్మల్ని చూసి భయపడేది ఏంటండి? మిమ్మల్ని చూసి ఏంటంటే భయపడేది? జనసేన అభిప్రాయం ఏంటంటే ఇక్కడ డిబేట్ ఎలా మాట్లాడాలి మీరు నేర్చుకోండి. ఫస్ట్ వాళ్ళకి చేసుకోండి. మా గొంతు నొక్కేస్తాం, అంటే ఎట్లా? మా గొంతు నొక్కేస్తామంటే ఎట్లా? ఎవరి గొంతు నొక్కారండి ఇక్కడ? ఎవరి గొంతు నొక్కారండి ఇక్కడ? మీ గొంతు ఎవరు నొక్కారు? మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వమని చెప్పాను నేను. మిమ్మల్ని ఎవరు గొంతు నొక్కారండి? మీ గొంతు ఎవరు నొక్కారు? ఎవరికి భయం? ఎవరికి భయం? అరే ఎవరికి భయం? ఎవరికి భయం? మీకు నేను సాక్ష్యాలు ఇస్తాను రండి. మీకు నేను సాక్ష్యాలు ఇస్తాను రండి. మీకు నేను డాక్యుమెంట్స్ ఇస్తాను రండి. మీకు చిత్తశుద్ధి ఉంటే డేట్ చెప్పు, నేను ఛాలెంజ్ స్వీకరిస్తా. స్టూడియోకి వస్తా, కూర్చొని ఆధారాలతో సహా మాట్లాడతా. మరి ఏంటి మీకు దమ్ము ఉంటే డేట్ చెప్పండి, నేను వస్తా స్టూడియోకి. మీకు దమ్ము ఉంటే డేట్ చెప్పండి. దమ్ముంటే రా, నేను చెప్తారా, నేను అనౌన్స్ చేస్తారా? నువ్వు రాయా ఫస్ట్ నువ్వు రాయా. నేను డేట్ ఫిక్స్ చేస్తారా? నువ్వు రా ముందు. నువ్వు రాయా. అరే నేను డేట్ ఫిక్స్ చేస్తాను, నువ్వు రాయా. దమ్ములు ధైర్యాల గురించి ఇదే ఈ బెదిరింపులే మానుకోండి ఫస్ట్. వ్యవస్థల గురించి వ్యవస్థల గురించి మీరు మాట్లాడతారు. వ్యవస్థని బదనాం మీరు చేస్తారు. మామూలు దమ్ముంటే రమ్మంటావా? ఈ రోజు వ్యవస్థలు ఎక్కడికి వచ్చాయి? నీకు లెక్కలు చెప్తా ఆపండి. నీకు లెక్కలు చెప్తా ఆపండి. ఆపయా ఫస్ట్. నువ్వు ఆపయా ఫస్ట్ ఆపండి. మీరు ఆపండి. శేఖర్ రెడ్డి గారు డిబేట్ అనవసరంగా మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేను చేయట్లేదు, మీరు చేస్తున్నారు సార్ డిస్టర్బ్. ఆపండి ఫస్ట్ ఆపండి. నీతో నేను వస్తా చర్చకి. మీతో నేను చర్చకి వస్తా. ఆపండి. మీతో ఏంటి మీ గొంతు నొక్కేది? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ మాట్లాడడానికి ఎవరు లేరు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మీరు నిజాలు జనాలకు తెలియకుండా ఆపడానికి రెడీగా ఉంటారు మీరు. ఆపండి సార్. ఆపండి సార్ మీరు. అరే ఆపండి సార్ మీరు. ఆపండి. ఫస్ట్ ఆపండి మీరు. కృష్ణాంజనేయులు గారు రియాక్ట్ అవ్వండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీ దగ్గర నేను వస్తా. శేఖర్ రెడ్డి గారు చర్చ సజావుగా సాగాలి. మీ దగ్గరికి నేను వస్తా. మనిద్దరం మళ్ళీ మాట్లాడుకుందాం, మనిద్దరం మళ్ళీ కొట్టుకుందాం. ముందు చర్చ